బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. వరద బాధితులకు సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. న్యూ లిక్కర్ పాలసీ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో వరదలకు నష్టం వాటిల్లకుండా బుడమేరకు మరమ్మతులు, లైనింగ్ పనులకు ఆమోదం తెలపనుంది. రేపు ప్రారంభమయ్యే 75 అన్న క్యాంటీన్లకు ఆమోదం ముద్ర పడనుంది. ఈ సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే సమావేశం ఎప్పుడు ప్రారంభం అవబోతుంది? మల్లికార్జున్, ప్రసన్న, మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన కూడా ఏపీ కేబినెట్ ప్రారంభం కాబోతా ఉంది. దీంట్లో ప్రధానమైన అంశాలు, ఎందుకంటే విజయవాడ నగరానికి సంబంధించి వరద అనేది దాదాపుగా 15 రోజుల పాటు కూడా నగరంలో ఉన్న సగభాగం మొత్తాన్ని కూడా తీవ్ర ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయే వరకు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చిన దాఖలాలు. దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వరదకు సంబంధించి సహాయాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్కు 25,000, అలాగే ఫస్ట్ ఫ్లోర్కు 10,000 చొప్పున కూడా అమౌంట్ అనేది, ఆ సాయం అనేది ప్రకటించడం జరిగింది. దాంతోపాటు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, వెహికల్ రిపేర్కు, 2 వీలర్ వెహికల్ రిపేర్కు 3,000 చొప్పున, అలాగే ఆటో రిపేర్లకు 10,000 చొప్పున, అలాగే ఇన్సూరెన్స్ క్లైమింగ్కి సంబంధించి ఎవరైతే అంటే 10,000 మందికి పైగా కానీ ఇప్పటికే ఇన్సూరెన్స్ క్లైమింగ్కి నమోదు చేసినట్టు కూడా చెప్పారు. దానికి ప్రొసీజర్ అనేది వీళ్ళంతా ఫాస్ట్గా ప్రొసీజర్ అయ్యి దానికి క్లైమ్ అయ్యే విధంగా చేపడతా ఉంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపై వరదకు సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ వరదకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. సహాయానికి సంబంధించిన ఆమోదం తెలబోతా ఉన్నారు. దాంతోపాటు కేంద్రం నుంచి ఏదైతే వరద సహాయం రావాల్సి ఉందో ఆ సహాయాన్ని కూడా దీంట్లో చర్చించబోతా ఉన్నారు. వీలైనంత ఎక్కువగా, అంటే ఇప్పటికే ప్రాథమిక నివేదిక ప్రకారం 6,800 పైగా కూడా అనేది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేశారు. ఈ సిద్ధం చేసిన నివేదికను కూడా ఇటు కేబినెట్లో ఉంచబోతా ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎంత మేర నిధులు అనేది రాబట్టుకోవాలనే విషయంపై కూడా సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. దాని తర్వాత చర్చించిన తర్వాత ఈ నివేదిక, ఫైనల్ నివేదికను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ వరదకు సంబంధించి ఎక్కడైతే వరద ఎలా ఉత్పన్నమైంది, ఏ విధమైన కారణాలు ఉత్పన్నమైన దాని మీద కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. ఆ బుడమేరుకు సంబంధించి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ పూర్తిగా కూడా ఆ అన్యాకాంతం అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దాన్ని ఆపరేషన్ బుడమేరు పేరుతో కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ బుడమేరు పేరుతో కూడా పూర్తి స్థాయిలో దాన్ని గతంలో ఎట్లంటే పాత రోజుల్లో ఎలా అయితే ఉండేదో దాన్ని తీవ్రంగా మొత్తం పూర్తిగా కూడా పునర్నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఏ అయితే ఆక్రమణలకు గురయ్యాయో ఆక్రమణను కూడా తొలగించబోతా ఉన్నారు. దాన్ని ఆపరేషన్ బుడమేరు పేరుతో కూడా చేయబోతా ఉన్నారు. దానిపై కూడా సుదీర్ఘంగా అయితే చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే ఆపరేషన్ బుడమేరు పేరుతో ఎవరైతే ఆ ఆక్రమణకు గురై ఉన్నారో ఆక్రమణ భూమిని ఇటు ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి అక్కడ నిరుపేదలు కానీ పేదలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా, అంటే మరొక ఫ్లాట్స్ లేకపోతే నివాసం ఏర్పాటు చేసి వారికి ప్రత్యామ్నాయంగా చూసిపెట్టే అవకాశం ఉంది. కానీ బడా బాబుల విషయంలో మటుకి ప్రభుత్వం మటుకు టాలరేట్ చేయదనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరొక కీలక అంశం మద్యం పాలసీకి సంబంధించి అక్టోబర్ 1 నుంచి కూడా ఇది అమల్లోకి రాబోతా ఉంది. ఇప్పటికే మద్యం పాలసీకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో సుదీర్ఘంగా ఒక నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఏదైతే గతంలో 2019కు ముందు మద్యం పాలసీ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మద్యం పాలసీని రూపొందించబోతా ఉన్నారు. దీంతోపాటు 7-8 రాష్ట్రాల్లో మద్యం పాలసీ ఏ విధంగా అమలవుతా ఉంది అనేది కూడా అధ్యయనం చేయడం జరిగింది. దానిపై కూడా మద్యం పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 ఆ మధ్యకాలంలో 5 సంవత్సరాల పాటు కూడా రేట్లు అనేది విపరీతంగా పెంచారని, దాంతోపాటు నాసిరకం మద్యాన్ని ఇటు వినియోగదారులు ఆ మద్యం బాబులకు కూడా అందించారంటూ కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రేట్ల విషయంలో కానీ అలాగే మద్యం కల్తీ మద్యం విషయంలో కానీ ఏదైతే ఆ విషయాలు మొత్తం మీద కూడా క్లారిటీ ఇస్తామో అట్లాగే దాన్ని మారుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. అలాగే పారిశ్రామికలకు సంబంధించి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది ఎక్కువగా తీసుకురావాలి, కంపెనీలు రాష్ట్రానికి ఎక్కువగా తీసుకురావాలని దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. దాంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి నివేదికలను కూడా తెప్పించుకోబోతా ఉన్నారు. ఏ విధంగా మంత్రిత్వ శాఖలు అంటే 100 రోజుల పాటు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వం దానికి సంబంధించిన నివేదికలు చర్చించబోతా ఉన్నారు. అలాగే మంత్రుల పనితీరుకు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. వాళ్ళ నివేదికలను కూడా వాళ్ళ ముందు ఉంచబోతా ఉన్నారు. దీంతో పాటు ఎన్డీఏలకు సంబంధించి బీజేపీ తరఫున సత్యకుమార్ ఉన్నారు, ఇట్లాగే జనసేన తరఫున 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి జనసేన
సీఎం తరపు నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నివేదికను 100 రోజుల ప్రోగ్రెస్ను అందించబోతా ఉంటే ఇటు టీడీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రోగ్రెస్ సంబంధించి అందించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విద్యుత్ సంస్కరణలపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్తులో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అది వినియోగదారులపైన విపరీతమైన భారం అనేది పడుతూ వచ్చింది. ఈసారి దాన్ని భారాన్ని తగ్గించి వినియోగదారుల మీద భారం పడకుండా విద్యుత్ సంస్కరణలు చేయాలని చెప్పి కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే ఈ కేబినెట్లో కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.